మరి ఆ రోజు కోర్టుకు రాలేడు, ఆ వాయిదా రోజు. మరి అంత మాత్రాన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి కోర్టు వారు లోనకి జైలుకి పంపిస్తారా అరెస్ట్ చేసి అంటే కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తను రాకపోతే ఏమవ్వాలి, తనకు బదులుగా ఒక లాయర్ గారు అని ఉన్నారు కదా, అడ్వకేట్ గారు. మరి అడ్వకేట్ గారు ఉన్నప్పుడు అడ్వకేట్ గారికి ఈ యొక్క అక్యూజ్డ్ ఏం చేయాలి, ముద్దాయి లాయర్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. లాయర్ గారు నేను రాలేకపోతున్నాను, నాకు బదులుగా యాబ్సెంట్ పిటిషన్ వెయ్యండి అని. అప్పుడు ఆ లాయర్ గారు యాబ్సెంట్ పిటిషన్ కానీ వేస్తే ఈయన కోర్టుకు వెళ్ళలేనందుకు ఈయన మీద ఎటువంటి నాన్ బెయిల్ వారెంట్లు ఇష్యూ చేయదు. ఈయన చక్కగా పెళ్లికో అవసరమని బిట్టు హాస్పిటల్కు ఈ యొక్క అవసరాన్ని బట్టి ఈయన అటెండ్ అవుతాడు. కోర్టుకి అటెండ్ కాకుండా అక్కడికి అటెండ్ అవుతాడు, ఆ కార్యక్రమం అటెండ్ అవుతుంది. ఈయన బదులుగా లాయర్ గారు నుంచి ఆప్షన్ పిటిషన్ వేశారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే లాయర్ గారు ఆప్షన్ పిటిషన్ వేయకపోతే అక్యూజ్డ్ కోర్టుకి అటెండ్ అవ్వలేదు, ముద్దాయి కోర్టుకి అటెండ్ అవ్వలేదు, లాయర్ గారు కూడా ఆప్షన్ పిటిషన్ లేదు. మరి అలాంటప్పుడు కోర్టు వారు ఏం చేస్తారంటే కనీసం రీప్రజెంట్ ఇక్కడ రాలేదు, చెందలేదు, పెళ్లికి వెళ్ళాడు, ఒంట్లో బాగాలేదు, లేదా ఒక ఇంపార్టెంట్ కార్యక్రమంకి అటెండ్ అవ్వాలి అనే విషయం లాయర్ గారు కోర్టు వారికి చెప్పి ఆప్షన్ పిటిషన్ వేస్తే కోర్టు వారు ఎటువంటి ఎన్బిడబ్ల్యూ ఏది కూడా ఇష్యూ చేయరు. ఇటు అక్యూజ్డ్ ముద్దాయి వెళ్లకుండా ఇటు లాయర్ గారు ఆప్షన్ పిటిషన్ అయిపోతే కోర్టు వారు ఏం చేస్తారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇట్ ఈస్ ఎన్బిడబ్ల్యూ అనేది ఇష్యూ చేస్తారు. అలా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తే ఏమవుద్ది, ఆ తర్వాత ఈయన ఎక్కడ తిరిగినా పోలీసు వాళ్ళు ముద్దాయిని అక్యూజ్డ్ని అరెస్ట్ చేసి మళ్ళీ ఎక్కడ తీసుకుని పోతారండి, కోర్టు కాక పోలీస్ స్టేషన్ గా లేదా జైలుకి తీసుకుని పోతారు. జైలుకి ఎప్పుడైనా తీసుకుని వెళ్ళారో మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఆయన జైల్లో ఉండాల్సిందే. మరి ఎన్నాళ్ళు ఉంటాడు ఆయన జైల్లో? సో అలాంటప్పుడు మళ్ళా జైలు నుంచి బయటికి రప్పించాలి కదా. మళ్ళీ అలాంటప్పుడు జైలు నుంచి బయటికి రప్పించాలి